బావా రా. హలో వనజ. ఈ చెప్పులు సరాసరి వాడు లోపలికి వచ్చాడు. ఎవరైనా చెప్పులు చెప్పులు ఎవరి? హూ ఇస్ హి? బావా చెప్పులు. నువ్వు మాట్లాడదు. నువ్వు పిచ్చి పిచ్చి డొక్క తిరిగి సమాధానం చెప్పక నాకు. ఈ చెప్పులు ఎవరో చెప్పు. చెప్పంతే. చెప్పులు నేను ఊరుకోను. చంపేస్తానంటే నీ గుండెలు నిద్రపోతా. ఈ చెప్పులు ఎవరో చెప్పు. చెప్పు. కావాల్సిన మనిషి చాలా. నీకు బాగా కావలసిన మనిషి వనజ. వద్దు వనజ, నువ్వంత మాట అనకు. నా గుండె పేలిపోతుంది. నేను తట్టుకోలేను వనజ. చెప్పు, ఎవరతను? కావాలంటే వెళ్ళి చూసుకో, లోపలున్నాడు. లోపలున్నాడా రాస్కెల్? మావయ్య నువ్వా? ఇదేనా రావడం? కాదు, నిన్ననే వచ్చి వరద బాధితులకు ఇస్తున్న ఆహార పొట్లాలు తింటూ వీధుల్లో తిరిగా. అడగడం చూడు, ఇదేనా రావడం? ఆ చెప్పులు నీవేనా? నావి కావు. ప్లాట్ఫారం మీద ఎవరో విడిచి కాళ్ళు కడుక్కుంటుంటే ఎత్తుకుని పారిపోయి వచ్చా. అడగడం చూడు, చెప్పులు నీవేనా? భోంచేసావా మావయ్య? అబ్బే, మేం చెయ్యవురా. మేం భోజనాలు ఎందుకు చేస్తాం? మీరే పంచభక్ష పరిమాణాలతో భోజనాలు చేస్తారు. మేము గడ్డి గాదం, ఆకులు అలములు, పిచ్చి కాగితాలు, వాల్ పోస్టర్లు తిని బతుకుతాం. అడగటం చూడు. ఏమిటి, అమ్మాయిని తెగానుమానించి సతాయిస్తున్నావట? అంటే మావయ్య జాగ్రత్తగా చూసుకోమన్నావు కదా అని. పైగా ఒంటరిగా ఉంది, చిన్నపిల్లని. ఊళ్ళోనే ఉన్నావు కదా, అప్పుడప్పుడు వచ్చి చూసిపోమన్నానే గాని ఇలా నిమిషానికి వచ్చి కురుపు సలిపినట్టు సలపమలేదు. అయినా ఇంత అనుమానం పెరిగివేరా పింజారి వెధవ. నిన్ను నిలబెట్టి తగలయ్యా. నీ పిండం పిచ్చి కాకులెత్తుకుపోయి మురి గుంటలో పారయ్యా. మావయ్యకి నేనంటే ఎంత ఇష్టమో. చక్కగా డోరారా పింజారి వెధవ అని తిట్టాడు. నువ్వు ఒట్టి ఈడియట్వి బావా. ఈడియట్, ఇది ఇంకా బాగుంది. ఈడియట్ కొత్త ప్రయోగం. మరదల పిల్ల నన్ను ఈడియట్ అంది. ఓ మెట్టు పెంచింది. సరసన తెలిసిన గరసన మరదలు కదా, అలాగే అంటుంది. నా ఫేస్ చూస్తే అలాగే అంటుంది. మరి ఈడియట్ కదా, ఈడియట్. అయ్యో ఈడియట్ కదా, సైకిల్ మర్చిపోయా. ఈడియట్ నేను ఈడియట్.